పని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, చేయనియండి. మరి మా ఎమ్మెల్యేలను కూడా బేషరతుగా విడుదల చేయాలని చెప్పి కౌశిక్ రెడ్డి గారిని కూడా మరి మీరు ఆ కేసు విత్డ్రా చేసుకుంటారా లేకపోతే ఇమీడియట్ మెజిస్ట్రేట్ ముందు? ఎందుకంటే పొద్దున 10 నుంచి ఇప్పుడు దాదాపు 8 అవుతుంది. ఇన్ని గంటలు ఎందుకు? ఆయన ఏమైనా క్రిమినలా? ఏమైనా జైల్లో పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయనని ఉంచడానికి మరి ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రివెంటివ్ అరెస్ట్ చేసి ఎందుకు ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది? ఇది ప్రజాస్వామ్యంలో ఒక కూనీ రోజు అని చెప్పేసి కూడా కూనీ, ప్రజాస్వామ్యానికి కూనీ అని చెప్పేసి తెలియజేస్తూ ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పాత్రికేయ మిత్రులందరికీ షార్ట్ ఉండదు, నువ్వు ఏర్పడుతుంది చూస్తూనే ఉండాలి. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. నిజంగా ఇవాళ మళ్ళీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో 2014 ముందు గిట్లనే నేను ఒక పాట పాడితే ఇక్కడ తీసుకొచ్చారు. మళ్ళీ నాకు గుర్తొస్తా ఉన్నది ఆ పాట. ఆ రోజు ఇక్కడే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ముంగట నేను ఒక పాట పాడిన. ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు కాంగ్రెసు పాలనలోన, ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ రాష్ట్రంలోన, కాకి తూటల రాజమాయే తెలంగాణ పల్లెలోన అని చెప్పేసి 2014 ముందు అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. గిట్లనే అరెస్టుల మీద గిట్లనే నిర్బంధాల మీద ఎట్లా బతుకుడు అని చెప్పేసి పాటలు పాడినటువంటి సందర్భం పోవాలి. తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి తెలంగాణ కోసం కొట్లాడి ఎన్నో త్యాగాల సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఈ నిర్బంధాలకు వ్యతిరేకంగా పోయినాం. లాఠీ తూటలకు వ్యతిరేకంగా కొట్లాడి సమైక్యాంధ్ర ప్రభుత్వ విముక్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నాము. ఇట్లాంటివి ఉండొద్దని చెప్పేసి 10 సంవత్సరాలుగా ఎలాంటి నిర్బంధాలు లేకుండా బతికినటువంటి తెలంగాణ ప్రజలకు ఏ స్వేచ్ఛ కోసమైతే తన ప్రాణాలను పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఇవాళ మళ్ళీ ఆ నిర్బంధాలు చూడడం అనేది చాలా దురదృష్టంగా మేము భావించుకుంటా ఉంటున్నాం. రాజశేఖర రెడ్డి పాలన చూసినాం, చంద్రబాబు నాయుడు పాలన చూసినాం, రోషయ్య పాలన చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి పాలన చూసినాం. కానీ అందరినీ కలిపితే కూడా సరిపోయినటువంటి పాలన ఇలా రేవంత్ రెడ్డి పాలన మనం చూస్తూ ఉన్నాం. నాకు ఒకటి యాదికొస్తా ఉన్నది, ఏ ఒక్కరోజు కూడా ఆయన కంకణం కట్టుకున్నాడు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన ఎన్నడూ కూడా జై తెలంగాణ అన్న వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు పార్టీలో చివరిదాకా ఉండి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గుర్తు మీద పోటీ చేసినటువంటి వ్యక్తి. బహుశా ఆయనకు అప్పుడే అనిపించినట్టున్నది, తెలంగాణ వచ్చింది కాబట్టి నాకు అవకాశం వస్తే ఈ తెలంగాణ సర్వనాశనం చేయాలి, తెలంగాణను అల్లకల్లోలం చేయాలి, తెలంగాణలో నిర్బంధాలు పెంచాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజున తనే స్వయంగా తుపాకీ పట్టుకొని బయలుదేరితే ఇలా అధికారాన్ని మట్టుపెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టి మళ్ళీ తుపాకీ రాజ్యం చేయాలని చేసి చూస్తున్నటువంటి వైనము ఇలా రేవంత్ రెడ్డిలో మనకు కనబడతా ఉన్నది. ఇలా ఒకటి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సంవత్సరం వచ్చినది, విజయోత్సవాలు చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు జిల్లాలకు వెళ్ళినప్పుడు అక్కడ మంది రావడం లేదు. బస్సులను పెట్టి భయభ్రాంతులను చేసి పైసలను పెడితే తీసుకొస్తే కూడా ఇట్లా నిలబడి అట్లా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ అక్కసుతోని ఇవాళ మళ్ళీ మాకు బీఆర్ఎస్ రూపంలో ఒక ప్రమాదం పొంచి ఉన్నది అన్నటువంటి ఒక అక్కసుతోని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ యొక్క పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసుకుంటూ ఇవాళ మళ్ళొక్కసారి భయభ్రాంతులను చేసే ప్రయత్నం కూడా జరుగుతున్నటువంటి విషయం మనకు కనబడతా ఉన్నది. నిన్నటికి మొన్న మా కరీంనగర్ జిల్లాలోనే మానకొండూరులో కూడా ఒక సభ జరిగింది. ఇక్కడ ప్రజా ఉత్సవాలని చెప్పేసి ఇలా కాంగ్రెస్ నిర్వహిస్తూ ఉంటే ఇది మాకు సంవత్సరికం అని చెప్పేసి ప్రజలు నిర్వహించుకుంటున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ఇలా అధికార పార్టీ విజయోత్సవాలు అని చెప్తున్నది కాబట్టి అనుకుంటారు. కానీ ఇలా ఏ పల్లెకి వెళ్ళినా ఏ తల్లిని అడిగినా మీరు ఎక్కడికన్నా దయచేసి పాత్రికేయ మిత్రుల సాక్షిగా చెప్తున్నా మీరు కూడా అడగచ్చు, ఇది మాకు సంవత్సరికము, మాకు ఇది ఏడాది దినము, ఈ పీడ ఎప్పుడు విరగడవుతుందో అని చెప్పేసి ఇలా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఇలా గతంలో వాళ్ళు ఇప్పుడు సుమారుగా ఒక 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి ఈ ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. ఎట్లా జరుగుతున్నాయో కూడా మీ అందరికీ తెలుసు. ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి ఇవాళ దీన్ని ఏదో రకంగా ఈ 2 రోజులు ఎల్లదీయాలన్నటువంటి ఉద్దేశంతో కౌశిక్ రెడ్డి అయ్యా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆపద వస్తే పోలీస్ స్టేషన్కు ఉరుకుతారండి. పోలీస్ స్టేషన్లో పెట్టినారు, మీ ఏ ఆపద వచ్చినా మీకు ఏది వచ్చినా మేము ఏటీఎం లాగా మీకు పనిచేస్తాం, అంబులెన్స్ లాగా మీకు పనిచేస్తాం, 100 డయాలు కొట్టండి అని చెప్పిండు. అవును, 100% ఆపద వచ్చినది. తన సెల్ ఫోన్ అంతా కూడా
అది చేస్తూ ఉన్నారు. ఇలా మాకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది అని చెప్పేసి వలన పోలీస్ స్టేషన్కి వస్తే ఏ ఎస్ఐని ఏ సిఐని కానీ కాగితం తీసుకోవాలి. నువ్వు కేసు తర్వాత విషయం నువ్వు తీసుకోకపోగా ఒక ఎమ్మెల్యే మీద ఎవడన్నా కేసు పెట్టడానికి వచ్చేటప్పుడు కూడా కేసు పెట్టి నేను సినిమాలలో కూడా చూడలే, ఏ సినిమాలో కూడా చూడలే. ఎవరైనా ఎస్ఐ లోపలికి రాగానే మాట్లాడతారు, బెదిరిస్తాం. కానీ బయటనే ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి డైరెక్షన్లో జరుగుతున్నటువంటి ఒక కుట్ర కేసు. ఒక ఎమ్మెల్యే గారు స్వయంగా పోలీస్ స్టేషన్ వెళ్తే కేసు పెట్టడానికి పోతే ఆయన మీదనే కేసు పెట్టినట్టు ఎవడన్నా సామాన్యుడు వచ్చి ఇవ్వాలని పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నాయా? ఎవడన్నా సామాన్యుడు వచ్చి న్యాయం అడిగే పరిస్థితులు ఉన్నాయా? ఇది ఎక్కడన్నా ఉన్నదా? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. సరే అయిపోయింది. సహచర శాసన సభ్యుడు పక్కనే మా హరీష్ అన్న ఉన్నాడు. అన్న నా దగ్గరికి పోలీసులు వచ్చినారు, మరి ఏం చేస్తారో తెలియదు, ఎందుకు వచ్చిరో కూడా తెలియదు. ఎందుకన్నాడు నోటీసు లేదు, ఏది లేదు, ఊరికే నాచివిడు నిజమైన పోలీసులా లేకుండా పోలీసులు ఏషాలు వేసుకొని వచ్చిర్రా, ఎటడో చేస్తున్నారు, నాకు భయం అవుతా ఉన్నదని చెప్పేసి హరీష్ అన్నకు ఫోన్ చేస్తే పక్కనే ఉన్నటువంటి ఆయన ఒక మాజీ మంత్రుడు, తెలంగాణ ఉద్యమకారుడు, హరీష్ అన్న లేని ఉద్యమాన్ని చూసి అయ్యాన్ని మేము ఒక్కడే చెప్తున్నాం. అసలు వీళ్ళు ఎంత విచిత్రమైన మనుషులు అంటే గీ లాఠీలు తూటాలు కొత్తనవా మేమే కదా లాఠీలు ఇరిగిన ఓహో లడాయి మానం ఓహో పిడుగులు పడ్డా ఓహో మడుమలు దిప్పం ఆహా సమాజహితమై సాగే పోరుల చావోరేవో తేల్చుదాం జై బోలో తెలంగాణ అని వేలాది మంది పోలీసుల నిర్బంధాల మధ్యన జై బోలో అని పాటలు పాడి ఎన్నిసార్లు జైలుకు పోలేదు, ఎన్నిసార్లు పోలీసు లాఠీ తూటాలు మేము తినలేదు. ఇదొక లెక్క కాదు. కానీ ఏదైతే నువ్వు తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, తెలంగాణ ఉద్యమకారులను అవమానించే పరిస్థితి ఇలా ఆ విధంగా ప్రవర్తిస్తున్నాం కాబట్టి చెప్పేసి ఇలా ప్రశ్నిస్తూ ఉన్నటువంటి సందర్భంలో సహచర శాసనసభ్యుడు కదా అని పలకరియడానికి పోతే హరీష్ అన్నను పొద్దుగాల తీసుకొచ్చి లోపల కూర్చున్న పెడతారా? ఇది ఇలా ఏంది? ఇది పెద్ద కథ కాదు. పోలీస్ స్టేషన్లు గీలీ స్టేషన్లు కొత్తైనా ఈ నాలంటూ కూడా ఉన్నాడు, గోజిగం కూడా వేసుకొని మత్తు సార్ పోలీస్ స్టేషన్లను కూడా ధూమ్ధాం చేసిన ఎగురిన దుంకడం ఇది మాకు కొత్త కాదు. 1000 కేసు కాదు, 1,00,000 కేసులు పెట్టుకో, 1,00,000 సార్లు తీసుకొచ్చి లోపల కూర్చుని పెట్టు. ఉన్న పోలీసులు అంతా బాధపడతా ఉన్నారు లోపల. నిజంగా నాకు చాలా ఇలా మేము గర్వపడతా ఉన్నాం తెలంగాణ ఉద్యమ బిడ్డలుగా. అన్న తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇలా మేము ఇక్కడ ఉన్నామని కొంతమంది, దయచేసి కొంతమంది కేవలం పాలకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి పై ఆఫీసర్లు కొంతమంది, కానీ లోపల ఉన్నటువంటి సామాన్యమైనటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. సార్ మేము ఇట్లా చూడలేకపోతున్నామని. ఈ సారు ఈయన సాక్షాత్తు ఒక మాజీ హోమ్ మినిస్టరే. అరే ఎవరికి కూడా కనీసం అది లేదు, ఇంత గౌరవం లేకుండా ప్రవర్తించరు అనేది చాలా ఇది మంచిది కూడా కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. మేము ఒకటే చెప్తా ఉంటున్నాం. కాళోజీ గారు ఒక మాట చెప్పిండు, ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతాం, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతలి దాకా తన్ని తరుముదామన్నటువంటి కాళోజీ కలం సాక్షిగా ఈ ప్రాంతం వాడు ద్రోహం చేస్తుంది. కాబట్టి మళ్ళా ఏడాది దినం వరకల్లా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పకుండా ఇవాళ నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయంతో తప్పకుండా నీకు గుణపాఠం తప్పదని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. మరొక 5-10 నిమిషాల్లో, ఒక అరగంటలో కౌశిక్ రెడ్డితో పాటు ఎవరెవరైతే ఇక జగదీష్ అన్న కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హరీష్ అన్న కావచ్చు, చాలా మంది అక్కడక్కడ ఎవడన్నా పలకరియడానికి వస్తే ఇక మా వాళ్ళని పాపం ఆడోళ్ళని కూడా తీసుకోపోగలను. షామిరిపేట్ల, ఒకళ్ళు శంషాబాద్లా, ఒకళ్ళు బోరుబండలా, ఏదైనా నాకు అర్థం కాదు. ఏం దొంగతనాలు చేసిరా? ఏమైనా ఇంకేమైనా పని చేసిరా? అరే ఒక ఉద్యమకారుడు, ఒక మాజీ మంత్రి ఇక్కడ తీసుకొచ్చిరని పలకరించుకొచ్చినట్టే ఇక్కడ నుంచి బస్సులు పెట్టిరు, ఇంకా నడువురు ఎక్కిరని. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణకు కూడా ఇది మంచిది కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి మేము చూడలే. ఎప్పుడన్నా మేము తెలంగాణలో ఉద్యమం చేసే తీసుకుపోయి కూర్చుని పెట్టిరు, మాట్లాడి పంపించారు. కానీ ఇదేందండి నాకు అర్థం కాదు. ఇలా మేము ఒక్కటి సూటిగా అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నటువంటి ప్రెస్టేజ్ నుంచి నువ్వు బయటపడు. ఫస్ట్ ప్రజల గురించి ఆలోచన మొదలుపెట్టు. కానీ ఈ నిర్బంధాలు చేస్తే నీకు ఇది నువ్వు నిర్బంధించబడతావు ప్రజల చేత. మొన్న చూసినావు కదా లగర్చర్లో ఏమైపోయిందో మీరు చూసినావా? ఒక గిరిజన బిడ్డలు మా భూములు మాకేనని మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా అన్నటువంటి గద్దరన్న పాటను అందుకొని ఏం జరిగిందో చూస్తూ ఉన్నాం. మన దివాలాస్పూర్లో కూడా ఏం జరుగుతుంది? ప్రజలు తలుసుకుంటే నీకు పతనం తప్పదు. నువ్వు ఇంకా వెర్రి భ్రమలో ఉన్నావు కాబట్టి ఈ భ్రమల నుంచి బయటపడాలి అని చెప్పేసి కోరుకుంటూ ఖచ్చితంగా అరెస్ట్ చేసినటువంటి మా కార్యకర్తలందరినీ కూడా విడుదల చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రిపోర్టర్ ఇచ్చాడు. ఈ 20 వ్యాన్ అని అయితే అసలు మామూలుగా లేడు. నా పక్కనే ఉన్న పొద్దున్న కదా
ఏంటి తీసుకోండి ఈ రాజ్ న్యూస్ ఎవరు నా రాజ్ న్యూస్ కెమెరా ఎక్కడ మళ్ళీ మన దగ్గర 100 వస్తుంది మళ్ళీ లాట్ అయిపోయిందంటే మళ్ళీ పనిచేసుకుంటే మళ్ళీ 5 సంవత్సరం ఈరోజు ఇస్తాను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ Vale.
ఇప్పుడు అప్పుడు రాడంట ఒకసారి అవిందా ఫోన్ అయితే ఫోన్ ఫోన్ ఏమో ఈ ట్రాన్సాక్షన్లో బంద్ చేయి ఒకటే ఫోన్ ఇస్తుంది ఏమో కదా తీసుకోబోతున్నారు వాళ్ళు అక్కడ తీసుకురావాలి మరి ఎప్పుడు కాలేదు